అందిస్తున్న సులభంగా ఇంగ్లీష్ నేర్చుకుందాం అనేటువంటి కార్యక్రమంలో రెండవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. మరి చాలా మంది పిల్లలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది అనేటువంటి భావాన్ని తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. చాలా సంతోషం. 10 నిమిషాల్లో కార్యక్రమం పూర్తయ్యేలాగా నేను ప్లాన్ చేసుకుంటున్నాను. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పిల్లలకి, కాస్త హై స్కూల్ వరకు చదివి ఆపేసినటువంటి తల్లులకి, విదేశాల్లో ఉన్నటువంటి మనవలు వాళ్ళతోటి ఇంగ్లీష్లో మాట్లాడవలసిన పరిస్థితి వస్తే ఎలా మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి వారు, ఇలాంటి వాళ్ళందరి కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా వివరంగా ఒక్కొక్క భాగాన్ని మీకు అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు నేరుగా పాఠంలోకి వెళ్ళిపోతున్నాను. ఐ అంటే నేను అని తెలుసుకుందాం. ఈ నేను మీద ఈవేళ పాఠం అంతా నడుస్తాం. ఐ అంటే నేను, నేను ఉన్నాను అంటే ఐ యామ్ అంటే సరిపోయింది. నేను టీచర్గా ఉన్నాను అంటే ఐ యామ్ ఏ టీచర్. నేను విద్యార్థిగా ఉన్నాను అంటే ఐ యామ్ ఏ స్టూడెంట్. యామ్ అనేటువంటిది పెట్టాలి. దీన్ని బీ ఫార్మ్ అంటారు. అది మొదటి పాఠంలో చెప్పుకున్నాం. ఐ పక్కన యామ్ వస్తుంది. ఇప్పుడు ఐ యామ్ ఏ స్టూడెంట్. ఒక అని చెప్పవలసి వచ్చినప్పుడు ఏ పెట్టాలి. ఐ యామ్ ఏ, నేను ఒక స్టూడెంట్ని. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని అని చెప్పాలనుకోండి, ఐ యామ్ ఏ పోలీస్ ఆఫీసర్. ఐ యామ్ ఏ పోలీస్ ఆఫీసర్. నేను ఒక సూపర్వైజర్ని, ఐ యామ్ ఏ సూపర్వైజర్. అంతే. అలా సులువుగా మీకు మొదటి రోజు పాఠంలో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పరిచయం చేస్తున్నాను. మరి అలాగా మీరు ఏం చేయాలంటే ఒక 20 వాక్యాలు తయారు చేసుకోవాలి సొంతంగా. మీ అమ్మ యొక్క సహాయం కానీ, అక్క కానీ, తమ్ముడు కానీ, మీలో మీరు కానీ, 2-3 ఫ్రెండ్స్ కానీ ఆలోచించుకుని ఒకరితో ఒకరు చెప్పుకుంటుంటే స్పోకెన్ ఇంగ్లీష్ బాగా వస్తుంది. అందువల్ల ముందు మీరు ఏం చేయాలి, ఒక భావన తెలుగులో ఆలోచించుకోండి. ఒకటి ఆలోచించుకుని ఏం చేస్తారు, ఒక తెలుగు వాక్యం ఒకటి అనుకోండి. మీకు నేను హెడ్ మాస్టర్ని, ఐ యామ్ ఏ హెడ్ మాస్టర్. అయిపోయింది. ఒకటి. నేను బస్సు డ్రైవర్ని, ఐ యామ్ ఏ బస్ డ్రైవర్. అయిపోయింది. నేను ఒక నాయకుణ్ణి, ఐ యామ్ ఏ లీడర్. అయిపోయింది. ఈ విధంగా ఏం చేస్తారంటే మీరు కొన్ని తయారు చేసుకోవాలి. ఇది మీ అందరికీ వచ్చేసింది. ఇప్పుడు రాయడం పక్కన పెట్టండి. రాయకుండా ముందు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్పుతున్నాను అందరికీ కూడా. మరి చాలా ఉపయోగం అందరికీ కూడా. అలా అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను కాదు అని చెప్పవలసి వచ్చింది అనుకోండి, దీన్ని నెగటివ్ సెంటెన్సెస్ అంటారు. అంటే లేదు, కాదు, రాదు ఇలాంటివి చెప్పే వాటిని నెగటివ్ సెంటెన్సెస్ అంటారు. ఇప్పుడు నేను ఉన్నాను అంటే ఐ యామ్ అని చెప్పారు కదా. ఇప్పుడు నేను లేను, లేకపోతే నేను కాదు, ఈ రెండు ఒకటే అర్థం. దానికి ఎలా చెప్పాలి? చాలా సులువు. నేను ఉన్నాను అంటే ఏం చెప్పాలో మీకు తెలిసింది కదా, ఐ యామ్. తర్వాత NOT నాట్ అని పెడితే సరిపోయింది. ఐ యామ్ నాట్. ఐ యామ్ నాట్ నేను కాదు, లేకపోతే నేను లేను, ఐ యామ్ నాట్. అయిపోయింది. అంతే. నాట్ పెడితే ఏమైంది? అయిపోయింది. ఇప్పుడు నాట్ మీద కొన్ని సెంటెన్సెస్ తయారు చేస్తారు చూడండి. నేను ఒక టీచర్ని కాదు. ఇప్పుడు నేను ఒక టీచర్ని అంటే మీకు చెప్పడం వచ్చింది కదా, ఐ యామ్ ఏ టీచర్. ఇప్పుడు కాను అని చెప్పాలి. ఆవిడ చెప్పింది రాంగ్ అమ్మా, నువ్వు చెప్పింది రాంగ్. ఎందువల్లంటే నీకు బాగా వాక్యం చేసుకో. ఐ యామ్ ఏ టీచర్ అంటే నేను ఒక టీచర్ని కాబట్టి ఐ యామ్ ఏ టీచర్. కాను అంటే నాట్ అని పెట్టాలని నాట్ చివరి పెట్టేసావు. నాట్ చివరి పెట్టేసింది రాంగ్. ఎందుకంటే ఐ యామ్ ఏ టీచర్ నాట్ అంది ఆవిడ పెట్టినటువంటిది. ఈ అమ్మాయి కూడా అలాగే రాసింది, ఐ యామ్ ఏ టీచర్ నాట్ అంటుంది. అది కూడా కరెక్ట్ కాదమ్మా. మరి ఎలాగండి అంటే ఈ నాట్ అనేటువంటిది ఎప్పుడు సాధారణంగా చివర విడిగా రాదు, ఎవరో ఒకరి సాయంతో వస్తుంది నాట్. అంటే డు నాట్ అను, డిడ్ నాట్ అను, విల్ నాట్ అను, కెనాట్ అను, మే నాట్ అను,
డజ్ నాట్ అను, యామ్ నాట్ అను, ఆర్ నాట్ అను, ఈజ్ నాట్ అను ఒక పక్కన బీ ఫారం పక్కనో ఒక వెర్బ్ పక్కనో వచ్చి చేరుతుంది. అందువల్ల మీరు ఏం చేయాలంటే నాట్ని తీసుకొచ్చి యామ్ పక్కన పెట్టాలి. అది ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాలి. తెలుగుని ఎలా ఉన్నది అలాగే ఇంగ్లీష్లో మారుద్దాం అనుకుంటే తప్పు అయిపోతుంది. తెలుగులో చివరి నాట్ ఉంది కదండి, నాట్ కాను అంటే అక్కడ నాట్ పెడదామంటే కుదరదు, మధ్యలోకి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు నేను ఒక టీచర్ని కాను అంటే ఏం చెప్పాలి మీరు? ఐ ఆమ్ నాట్ ఏ టీచర్. నేను ఒక స్టూడెంట్ని కాను. ఐ ఆమ్ నాట్ ఏ స్టూడెంట్. అయిపోయింది, ఐ ఆమ్ నాట్ ఏ స్టూడెంట్. ఇంకా ఇలాంటివి తయారు చేయాలి. ఎలా బోల్డ్ చక్కగా బోల్డ్ రకాలు తయారు చేయాలి. నేను మేనేజర్ని కాదు. ఐ ఆమ్ నాట్ ఏ మేనేజర్. అంతే, అయిపోయింది. ఐ ఆమ్ నాట్ ఏ మేనేజర్. నేను నాయకుణ్ణి కాదు. చెప్పమ్మా, కరెక్ట్ వెరీ గుడ్, బాగా చెప్పింది అమ్మాయి. ఐ ఆమ్ నాట్ ఏ లీడర్ అని చెప్పింది. ఐ ఆమ్ నాట్ ఏ లీడర్. నువ్వు చెప్తావా? ఇగో ఈ అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి చెప్తానంటున్నాడు, చూద్దాం. చక్కగా ఒకటి ఇస్తాను, ఏం చెప్తాడో చూద్దాం. అది మరి సరదాగా ఇక్కడ మరి మీకు కనపడట్లేదు కానీ ఉన్నట్టుగా భావించి నేను పాఠం ఒక క్లాస్ రూమ్లో చెప్పినట్టు ఉండాలి కదా మరి. అందువల్ల పిల్లలు ఉండి వాళ్ళు స్పందిస్తున్నట్టుగా కూడా చెప్తున్నాను. అందువల్ల మీరు కంగారు పడకండి, చక్కగా మంచిగా స్పందించండి. ఇప్పుడు అతను ఒక అడిగాడు అంటున్నాను కదా, అదేమిటో చూద్దాం. ఇప్పుడు నేను హీరోని కాదు. వెరీ గుడ్, ఐ ఆమ్ నాట్ ఏ హీరో. అయిపోయింది, ఐ ఆమ్ నాట్ ఏ హీరో. అంతే. ఇప్పుడు మీరేం చేయాలి? రెండు వర్క్ పెరిగింది కొద్దిగా. మీరేం రాయక్కర్లేదు, ఏమక్కర్లేదు. స్పోకెన్ ఇంగ్లీష్ మీకు బాగా రావడానికి ఏం చేయాలి? ఓ తెలుగు వాక్యం ఒకటి అనుకోండి. నేను ఒక ఉపాధ్యాయుణ్ణి. ఐ ఆమ్ ఏ టీచర్. నేను ఒక ఉపాధ్యాయుణ్ణి కాదు. ఐ ఆమ్ నాట్ ఏ టీచర్. నేను ఒక నాయకుణ్ణి. ఐ ఆమ్ ఏ లీడర్. నేను ఒక నాయకుణ్ణి కాదు. ఐ ఆమ్ నాట్ ఏ లీడర్. నేను ఒక లాయర్ని. ఐ ఆమ్ ఏ లాయర్. నేను ఒక లాయర్ని కాను. ఐ ఆమ్ నాట్ ఏ లాయర్. నేను ఒక డాక్టర్ని. ఐ ఆమ్ ఏ డాక్టర్. నేను ఒక డాక్టర్ని కాదు. ఐ ఆమ్ నాట్ ఏ డాక్టర్. నేను ఒక కలెక్టర్ని. ఐ ఆమ్ ఏ కలెక్టర్. నేను ఒక కలెక్టర్ని కాదు. ఐ ఆమ్ నాట్ ఏ కలెక్టర్. అయిపోయిందంటే ఇలాగ మీరు ఏం చేయాలి? మీకు వచ్చినవన్నీ. రాజు అంటే కింగ్ అంటారు కదా, నేను ఒక రాజుని. ఐ ఆమ్ ఏ కింగ్. నేను ఒక రాజుని కాదు. ఐ ఆమ్ నాట్ ఏ కింగ్. నేను ఒక సర్వెంట్ని అంటే పని చేసేటువంటి వాళ్ళు సేవకుని సర్వెంట్ అంటారు. ఐ ఆమ్ ఏ సర్వెంట్. నేను ఒక సర్వెంట్ని కాదు. ఐ ఆమ్ నాట్ ఏ సర్వెంట్. వచ్చేసింది కదా మీ అందరికీ. ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్పి ఈరోజు పాఠం ముగించేసుకుందాం. ఇప్పుడు రెండు వచ్చాయి మీకు. నేను ఒక విద్యార్థిని అంటే ఎలా చెప్పాలో వచ్చింది. నేను విద్యార్థిని కాదు. ఐ ఆమ్ నాట్ ఏ స్టూడెంట్ అని చెప్పడం వచ్చింది కదా, బాగా వచ్చిందిగా అందరికీను. మూడోది కూడా చెప్పేసుకుందాం. ఇప్పుడు ప్రశ్న మార్కు, క్వశ్చన్, ఇంటరాగేటివ్ అంటారు. ఇది ఎలాగా? నేనా అంటాం కదా, ఒకసారి ఎవరో ఏదో అడిగారనుకో, నేనా అంట. నేనా అనాలంటే ఏం చేయాలి? నేను అంటే ఐ, నేనున్నాను అంటే అయాము. మరి నేనా అని తెలుగులో అయితే అనేసాం, దాని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఇప్పుడు ఎంతో సులువు, ఏమీ కంగారు పడక్కర్లేదు. నేనున్నాను అంటే ఏమని పెట్టుకుంటున్నాం? ఐ పక్కన యామ్ వస్తుందని చెప్పుకున్నాం కదా, ఆ యామ్ అన్నారు కదా. ప్రశ్న వచ్చినప్పుడు గుర్తు ఏంటంటే బీ ఫారంని తీసుకెళ్లి ముందు పెట్టాలంటే. బీ ఫారం తీసుకెళ్లి ముందు పెట్టాలి. అది అప్పుడే చెప్పేసింది అమ్మాయి, ఎవరో చక్కగా యాక్టివ్గా ఉంది. యామై అంది, అయిపోయింది. యామ్ ఐ, యామ్ ముందుకు వచ్చే యామై అంటే నేనా అని అయిపోయింది. ఇంకా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక టీచర్ని. నేను ఒక టీచర్ని. ఐ ఆమ్ ఏ టీచర్, అది కరెక్ట్. నేను ఒక టీచర్ని కాదు. ఐ ఆమ్ నాట్ ఏ టీచర్, అది కూడా వచ్చేసింది. నేను ఒక టీచర్నా, నేను ఒక టీచర్నా.
ఆ ప్రశ్న వేస్తాం కదా, ఎవరో ఒకళ్ళు ఈయన టీచర్ అంటే నన్ను టీచర్ అంటున్నారంటే నేను టీచర్నా అంటాం కదా. అందువల్ల నేను ఒక టీచర్నా అంటే క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ వచ్చినప్పుడు క్వశ్చన్ మార్క్కి ఏంటంటే అందులో ఉన్న బీ ఫారం ఏదైతే ఉంటే ఆ బీ ఫారంను జాగ్రత్తగా అక్కడి నుంచి తీసి నువ్వు రామ్మ బయటకు రామ్మ అని అలా తీసుకొచ్చి ఫస్ట్ పెట్టేయండి అంతే. ఇప్పుడు ఐ యామ్ ఏ టీచరు, దీన్ని ప్రెసెంట్ చేయాలంటే నేను టీచర్నా అంటే యామ్ ముందు పెట్టండి. యామై ఏ టీచర్, యామై ఏ టీచర్ అయిపోయిందంటే. నేను ఒక లీడర్నా, యామ్ ఐ ఏ లీడర్, యామ్ ఐ ఏ లీడర్ అంతే. ఏదో గేమ్ ఏదో ఆడారు, నువ్వే విన్ అయ్యావు అన్నారు అనుకోండి. మళ్ళీ మీకు డౌట్ వచ్చింది, నేను బాగా ఆడలేదు, నేను విన్నర్నా అన్నా. నేను విజేతనా అంటే నేను విన్నర్నా అని అనాలనుకోండి. నేను విన్నర్ని అంటే ఏం చెప్తారు, ఐ యామ్ ఏ విన్నర్ అంటారు. ఇప్పుడు నేను విన్నర్నా క్వశ్చన్ మార్క్, ఆ యామ్ ఐ ఏ విన్నర్, యామ్ ముందుకు తీసుకొచ్చేస్తుంది. యామ్ ఐ ఏ విన్నర్ అంటే సరిపోయింది. నేను హీరోనా అనాలనుకోండి. నేను హీరోని అంటే ఏమంటారో ముందు చూసుకోండి, ఐ యామ్ ఏ హీరో. నేను హీరోని కాదు అంటే ఏమిటో తెలిసింది, ఐ యామ్ నాట్ ఏ హీరో. ఇప్పుడు నేను ఒక హీరోనా అని అడిగారు, యామ్ ముందుకు తీసుకొచ్చి పెట్టండి, యామై ఏ హీరో అనండి. మీకు ఇంకా 20, 30, 40 చెప్పాలని ఉంది వాక్యాలు, కానీ 10 నిమిషాలు మించి ఎవరు చూసే పరిస్థితి లేదు. కాబట్టి తగ్గించి చెప్తున్నాను, మీకు మీరు ప్రాక్టీస్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ ఒకటి అవసరమైతే క్రియేట్ చేస్తాను, అందులో ఇలాంటివన్నీ తెలుగు వాక్యాలు ఇస్తాను, వాటిని ఇంగ్లీష్లో మార్చండి. అలాగైనా చేసుకుందాం. మరి 3వ భాగంలో మనందరం కలుసుకుందాం. ముఖ్యంగా తల్లిదండ్రులకు విన్నపం ఏంటంటే మీ పిల్లలకి చూపించండి, ఒక్క 10 నిమిషాలు కేటాయించి చూపించండి. ఎక్కువ మందికి ఈ వీడియో ఉపయోగపడాలనేటువంటి ఒక ఆశయంతో చేస్తున్నాం. అందరి పిల్లలకి ఇంగ్లీష్ చక్కగా చిన్న చిన్న పదాలతో రావాలి, గృహిణులు కూడా నేర్చుకోవచ్చు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి చెప్పుకొని ప్రోత్సహించవలసిందిగా కోరుతూ రేపటి భాగంలో 3వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం. మరి 2 రోజులకు ఒక క్లాస్ చెప్పనిద్దామా అనే ఆలోచన కూడా ఉంది. అయినా చూద్దాం, ముందు లెసన్స్ ఇస్తూ ఉంటాను, మార్పులు చెప్తాను. అంటే ఒకరోజు కథలు చెప్తాను, కథలు మీ చేత ఎలా చెప్పించాలో అనేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా ఉంది. మీ చేత సొంతంగా ఆలోచించి వాక్యాలు చెప్పించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాను. కాబట్టి పరసా టీవీని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్.